హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మా హైదరాబాద్ క్లైమేట్ అయితే మస్తు కూల్ అయిపోయింది తెలుసా. మధ్యలో ఒక 2-3 రోజులు చాలా చాలా కూల్ అయిపోయింది. బట్ మా ఇంటి చుట్టూ బీభత్సమైన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా, అన్నీ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయా. ఒక్కసారి గాలి రాగానే ఆ కన్స్ట్రక్షన్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎగిరిపోయి మొత్తం చాలా డిస్కంఫర్ట్ అయ్యేటట్టు చేస్తుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం అంటే అవ్వదన్నమాట. ఆ టైంలో మరి డోర్లన్నీ వేసి ఇంట్లో ఉండాలి. ఆ టైంకి చిరు జల్లులు కురుస్తూ వర్షం పడి ఆ డస్ట్ మొత్తానికి నువ్వు ఇంకా పడుకో అన్నట్టు దాన్ని పడుకోబెట్టి క్లైమేట్ మొత్తాన్ని ఇంత అందంగా చేసిన ఈ వరుణ దేవుడికి ఒక నమస్కారం పెట్టాలనిపించింది అనమాట. చాలా డస్ట్ అనమాట. మనం బయటికి వెళ్ళిన వెంటనే నాన్ స్టాప్ దగ్గు వస్తుంది. అలాంటి డస్ట్, కన్స్ట్రక్షన్ డస్ట్ ఏదైతే ఉంటుందో అది సిమెంట్, సాఫ్ట్ సిమెంట్ ఉంటుంది అనమాట. అది మనకి చాలా ఇరిటేట్ చేస్తుంది. అందుకోసం అని చెప్పాను. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నవే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇదే దగ్గర దగ్గర 40-50 ఫ్లోర్లు. దీని మీద ఇంకా 10 వేస్తారంట. ఓహో! ఎంత అవుతున్నాయో. ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇలా చమక్ దమక్గా ఉన్నప్పుడు మస్తుగా హ్యాపీగా అనిపిస్తుంది. లైక్ ఇట్స్ డెవలప్డ్ అని. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే డెలాయిట్ది పెద్దది ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఎంతమంది జాబ్ చేస్తారు, ఎంతమంది ఫ్యామిలీలు దీని మీద బతుకుతాయి, ఎంతమందికి ఇది అన్నం పెడుతుంది అన్న హ్యాపీనెస్ వస్తుంది. అండ్ స్టిల్ ఇప్పుడు ఆ హెచ్యుఎల్ దగ్గర అక్కడ చెట్లన్నీ కట్ చేసేస్తున్నారంటే ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఇది మైండ్ అన్నది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏది మనకు చూపించాలనుకుంటారో అదే చూపిస్తారనమాట. పాజిటివ్గా అనుకోండి, ఇది డెవలప్మెంట్, ఇది కన్స్ట్రక్షన్, ఇక్కడ జాబ్లు వస్తే అది ఇది అని చెప్తారు. లేదంటే ఇక్కడ చెట్లు ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎవరు ఎక్కువ ఏది అడ్వర్టైజ్ చేస్తే అదే కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది అని నాకు అనిపించింది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మొన్న ఫ్రైడే మేము ఐకియాకి వెళ్ళాము. ఐకియాలో ఫ్రైడేలు మస్తు డిస్కౌంట్ ఉండేవన్నమాట. ఇంతకుముందు లైక్ ఫుడ్ మీద కూడా 50% ఆఫ్ అలాగే ఏవేవో ఉండేవని చెప్పి వెళ్ళాము. కానీ ఆ డిస్కౌంట్స్ ఇప్పుడు లేవు, ఇంకేవో చేంజ్ చేస్తారంట. ఇన్ని రోజుల తర్వాత నేను కెమెరా బయటికి తీసాను తెలుసా. లిటరల్లీ లాస్ట్ డిసెంబర్ ఏ ముహూర్తాన నా హెల్త్ ఖరాబ్ అయిందో కానీ అప్పటి నుంచి నాకు వ్లాగ్ చేయాలన్నా ఏం చేయాలనిపించట్లేదు. మీరు ఐకియాకి ఎప్పుడైనా వెళ్తే గ్యారంటీగా ఇవి చూసే ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఐటమ్స్ అన్నవి ఇక్కడ వేస్తారనమాట. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్కూప్ చేస్తాం కదా, అది 99 రూపీస్. కొన్నిట్ల మీద మంచి డిస్కౌంట్స్ ఉంది. ఇది వచ్చేసి మన ఏంటంటారు, వాటర్ అన్నీ రిమూవ్ చేసేది, దీని పీరియడ్ మర్చిపోయాను కానీ అది మా ఇంట్లో కూడా ఉంది. అగారోత్ కూడా నా దగ్గర ఉంది, ఇది కూడా ఉంది. ఇది చాలా తక్కువ రేటే, 299 ఎంతో అనమాట. అండ్ కుషాల్ వచ్చేసి నాకు అక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ తీసుకొస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు కాదు, కొత్తగా పెళ్ళయింది మీరు కిచెన్ మొత్తాన్ని మీకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనుకుంటే గ్యారంటీగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ వచ్చేసి ఐకియా. ఇక్కడ బ్యూటిఫుల్ గ్లాస్ కంటైనర్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. గ్లాస్ బాటిల్స్ ఉంటాయి. అండ్ కిచెన్కి సంబంధించినవన్నీ వెరీ గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్తో తయారు ఉంటాయి అనమాట. రకరకాల ప్లాస్టిక్ బాటిల్, జ్యూస్ కానీ దీనికని దానికని ఇలా రకరకాలు ఉన్నాయి. అక్కడ మనకి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. అది ఏమి ఇరిగిపోలేదు, టెన్షన్ పడకండి. తర్వాత ఆ కుషాలు టచ్ చేయగానే అది పెడతాను. అండ్ అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాము. ఫుడ్లో కొంచెం ఆర్డర్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఈలోపు పిల్లలు బోర్ అవ్వకుండా అక్కడ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చుని వీళ్ళు ఆడుకుంటున్నాం అనమాట. ఇక్కడ రకరకాల పజల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ పిల్లలందరూ కొంచెం సేపు మమ్మల్ని వదిలి మనశ్శాంతిగా తినొచ్చు అనమాట. మన ఫుడ్ తెచ్చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా పిలిచేసి తినుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇంకా గట్టిగా అయితే ఒక వారం రోజులు స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హాఫ్ డే స్కూల్స్ అని కదా, మీ పిల్లలు ఇక్కడ హాఫ్ డేసేనా. అండ్ దాని తర్వాత గట్టిగా ఒక 2 నెలలు మనకి ఇంట్లోనే ఉంటారు. ఉన్నప్పుడు చాలా చాలా మంచిది. ఫ్రాంక్గా చెప్పాలి అనుకుంటే మనకు కొంచెం ఓపిక ఉంటే వాళ్ళు ఎందులో వీక్ ఉన్నారు, ఏం చున్నారు చూసుకుని దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సమ్మర్ సీజన్ అంత బెస్ట్ టైం లేదు. ఇప్పుడు ఇంతకుముందు నేను సాహిల్ చిన్నప్పుడు టైంకి కుషాల్ చిన్నప్పుడు టైంకి హ్యూజ్ డిఫరెన్స్ ఉందన్నమాట. సాహిల్ చిన్నప్పుడు ఏంటి ఇంత ఆన్లైన్ సిస్టమ్ ఏమీ లేదనమాట. ఏదైనా నేర్పించాలి అంటే మనం హైదరాబాద్లోనే ఉండాలి. లైక్ ఎక్కడ మనం ఉంటున్నాం అక్కడ కనీసం ఒక 4 రోజులు ఉండాలి. వైజాగ్ వెళ్తే అక్కడ ఉన్నప్పుడు అది ఏదైనా కంప్లీట్ చేయగలుగుతారని ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా బోల్డ్ ఉన్నాయి. ఏమి నేర్చుకోవాలనుకున్నా హ్యాపీగా ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. మా పిల్లలు ఏం పెద్దగా నేర్చుకోరు. కుషాల్కి ఈ ఇయర్ నేర్చుకున్నది ఏంటి అంటే రూబిక్స్ క్యూబ్ నేర్చుకున్నాడు అనమాట. రూబిక్స్ క్యూబ్ చాలా బాగా చేస్తారు. నేను ఎప్పుడైనా మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ దీని తర్వాత మేము అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత మా ప్లాన్ ఏమైందంటే ఇక్కడ ఒక చిల్డ్రన్స్ మీల్ తీసుకుందాము, దాని తర్వాత మనము వెళ్ళి మండి తిందాము అని డిసైడ్ అయ్యాము అనమాట. So we are eating our children's meal as adults.
I don't know how it looks good or bad, but 4 చీజ్ మీట్ బాల్స్, కొంచెం సాసు, కొంచెం అవన్నీ ఉంటాయి. సో, అది నడుస్తుంది. తర్వాత ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. నాకు మస్తు గొంతు నొప్పి అయిపోయింది. ఐస్ క్రీమ్ తిన్నప్పుడైతే మజా చేసుకొని హ్యాపీగా ఆ మామ అని తినేసాను. తినిన తర్వాత గొంతు చాలా నొప్పొచ్చిందనమాట. అండ్ కుషాల్ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మీ పిల్లలకి ఈ సమ్మర్లో ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు అన్నది చెప్పండి. నేనైతే కుషాల్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు తెలుగు చదవడంలో, రాయడంలో. క్లాస్ 1లో ఏం చేసామంటే వాడికి సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను. అది నేర్చుకుంటాడులే అనుకున్నా. బట్ క్లాస్ సెకండ్కి వచ్చేసరికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగుకి మార్చాను అనమాట. వాళ్ళ మేడం అన్నారు, తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది, ఇక్కడ తెలుగులోనే ఉంటున్నాడు కదా అని. ఇక్కడ కొన్నిటికి మీకు ప్రైజెస్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇది లేజీ సూజన్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ లేజీ సూజన్ మీద ఫారిన్ యూట్యూబర్లు అందరూ రకరకాలు అన్నీ పెట్టుకుని తిప్పుకుంటూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడు ఎక్కువ నచ్చేదన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఇండియాకి ఐక్య వచ్చింది. అది హైదరాబాద్కి, మా ఇంటికి అతి దగ్గరలో ఐక్య ఉంది అంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అనమాట. నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. నేను ఎప్పుడైతే నన్ను నేను మోటివేట్ చేసుకుని నేను ఇంటి నుంచి బయటికి వెళ్తానో, నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటానో అప్పుడే నేను హ్యాపీ ఉంటానన్నమాట. ఇన్వెస్ట్ అంటే నా కోసం నేను వంట చేసుకోవడం, నా కోసం నేను తినడం, నా కోసం నేను బయటికి వెళ్ళడం, నా కోసం నేను చేసుకున్నప్పుడే నేను మిగిలిన వాళ్ళని కూడా బాగా చూస్తాను అని నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఈ చాలా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ బీభత్సమైన పెద్ద పెద్ద బ్రేకుల్లో అనమాట. నేను ఎప్పుడైతే నా మీద నేను ఫోకస్ చేయనో అప్పుడు మిగిలిన వాటి మీద కూడా నేను ఫోకస్ చేయను అనమాట. ఐ ఫీల్ సో డిప్రెస్డ్, సాడ్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్. అయిందా? సో ఇన్వెస్టింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ ఈజ్ సో ఇంపార్టెంట్. మాకు ఒక స్టడీ టేబుల్ కావాలనుకున్నాము, అదే ఎతుకుతున్నాము. ఇంతకుముందు లాస్ట్ టైం మేము వెళ్ళిన 10,000కి చూసింది, ఇప్పుడేమో 14,000 అలా ఉంది. సో మళ్ళీ డిస్కౌంట్ వచ్చినట్టు కొందాం అనుకున్నా. ఈ కంటైనర్స్ ఎంతమందికి ఇష్టం చెప్పండి? నేను 6 తెచ్చుకున్నాను. ఇవి అందరూ రకరకాల క్యారెట్, బీట్రూట్ ఆ జ్యూస్లు ఏవైతే వేసుకుని తాగుతున్నారు కదా అవి. నేను ఇది ఆల్మోస్ట్ అమెజాన్లో కొనేద్దాం అనుకున్నాను తెలుసా. కొనుక్కుని ఆగాను అనమాట. ఆగి వెళ్ళను, నాకు ఐక్యాలో కనిపించా. ఐక్యా నుంచి కొన్న ఏకైక సామాన్ ఇదే. అక్కడ ఫుడ్ తినేసి ఐక్యాకి వచ్చేసి ఆ ఒక్కటే కొనుక్కున్నాం అనమాట. సో ఫనీ అనిపించింది. అండ్ పిల్లలతో వెళ్ళినప్పుడు ఎక్కువ ఏం కొనడానికి అవ్వదు. వాళ్ళ కింద కిచెన్ సెక్షన్ మొత్తం బోర్ అయిపోతారు. మీద మేము తిరిగి ఇంటికి వచ్చాను అనమాట. అక్కడ నుంచి ఇంకా మండి తినడానికి వెళ్ళాలి కదా. అండ్ నేను ఇంతకుముందు మండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఒక సంవత్సరం ముందు అనుకుంటా మంది చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా రకాల దగ్గర. బట్ సడన్గా నేను ఏదో వీడియోలో చూసాను, అక్క మండి అలా బాగుండదు, ఇలా ఎవరు తింటారు, ఆవులకి అలా పెడతారు, అలా కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ వీడియో చూసి అది చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది. దాని తర్వాత ఆలోచిస్తే మనమేం ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళది తినేయట్లేదు, ఒక ప్లేట్లో యాజ్ ఎ ఫ్యామిలీ నలుగురిని తింటున్నాం. ఇట్స్ ఓకే, అంత ప్రాబ్లం ఏం లేదు అని నాకు అనిపించింది. దాని తర్వాత వెళ్ళాము. బట్ యాజ్ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఆల్మండికి వెళ్ళాం, ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఉంది కదా అక్కడ. ఇట్స్ వెరీ డిసప్పాయింటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లిఫ్ట్ పని చేయట్లేదు. సెకండ్ మాకు పార్కింగ్ దొరకలేదు. థర్డ్ వచ్చేసి అదే ఫస్ట్ పార్కింగ్ దొరకలేదు, చాలా ఒక 2 సందులు అవతలు దాయాల్సి వచ్చింది. సెకండ్ వచ్చేసి అక్కడ లిఫ్ట్ పని చేయలేదు. థర్డ్ వచ్చేసి ఎంత జనం ఉన్నారంటే అదేదో వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నట్టే తింటున్నట్టే ఉన్నట్టు అన్నంత జనం ఉన్నారు. ఇంత జనం ఎందుకున్నారా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత ఆ 4 ఫ్లోర్లు ఎక్కేసరికి నాకు దేవుడా ఇప్పుడు నేను తినడానికి వెళ్తున్నట్లేదు, అరగడానికి వెళ్తున్నట్టుంది అన్న ఫీలింగ్ వచ్చింది. 4-5 ఫ్లోర్లు అయినా కూడా చల్లగా ఉన్నప్పుడు ఎక్కాలనిపిస్తుంది, కానీ వేడిగా ఉన్నప్పుడు అస్సలు ఎక్కాలనిపించదు. ఇక్కడ నేను అదే చెప్తున్నా, తినడానికి ఎక్కుతున్నట్లేదు, తిన్నది అరిగించుకోవడానికి ఎక్కుతున్నట్టుంది అని చెప్పి. నాకు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే అంత హెయిర్ ఫాల్ అవుతుంది. మనం ఎప్పుడైతే సివియర్ యాంటీబయాటిక్స్ తీసుకుంటామో దానికి ఒక 2-3 మంత్స్ తర్వాత చాలా దారుణంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. నేను డాక్టర్ని కూడా అడిగాను, డాక్టర్ కూడా అదే చెప్పారు, అవుతుంది, కొంచెం హెయిర్ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం కేర్ తీసుకోండి అని చెప్పి. ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే నాకు తలపైన దువ్వెన పెట్టాలంటే భయం వేసేస్తుంది అనమాట. నాకు ఇప్పుడు అసలే వైజాగ్ వెళ్ళాలి, అన్నీ వెళ్ళాలి, అబ్బబ్బా ఇప్పుడే హెయిర్ ఫాల్ అంతా అయిపోవాలా అన్న ఫీలింగ్ వస్తుంది. దానివల్ల కూడా నేను సకానికి ఎక్కువ ఇప్పుడు రెడీ అవ్వాలి, ఇప్పుడు వీడియోలు తీయను అనుకుంటూ ఉండిపోయా. అండ్ నీలోఫర్ స్టార్ట్ అయింది కదా మన
భుజా దగ్గర మీలో ఎంతమంది చూసారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ఏరియాకి రాగానే లైక్ భుజా, ఐక్య ఒక సైడ్, ఇక్కడ ఆఫీస్లో ఒక సైడు అన్నీ కలిపి మస్తు పాష్గా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ తెప్పిస్తాయి. మీరు ఎంతమందికి ఇక్కడ హ్యాపీ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే బోల్డ్ మంది పిల్లలు లైక్ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఈవినింగ్ నడుచుకుంటూ తిరుగుతూ ఉంటారు. చాయ్లు అన్నీ, కేక్లు అన్నీ కనుక్కుంటారు. ఈ ఏరియాలో కాదు కానీ పక్కన ఇంకొక ఏరియాలో అయితే అందరూ అక్కడ మిడ్ నైట్లోని ఆ బర్త్డే పార్టీలన్నీ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఈ నీలోఫర్ కేఫేకి వస్తే ఇక్కడ ఓ మై గాడ్, నేను మీకు ఏం చెప్పాలి, ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారు. నేను షాక్ అయిపోయాను అనమాట. నేనొక్కదాన్నే ఇంటి నుంచి బయటికి రానా, మిగతా దునియా అంతా ఇంటి బయటే ఉంటుందా అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా. నిజంగా ఏదో చాయ్ ఫ్రీగా ఇస్తున్నట్టు అనిపించింది. చాయ్ ఒకటి 250 300 రూపీస్ అనమాట. లైక్ ఓహో, ఈ నిలుఫర్కి ఆల్రెడీ మా ఆయన వెళ్ళి చూసి వచ్చారు. ఐ మీన్ వాళ్ళు తిన్నారు. మొన్న సాహిల్ బర్త్డే అయింది కదా, అప్పుడు ఇక్కడ నుంచే మేము కేక్ తెచ్చాం. కేక్ ఈజ్ ప్రిటీ రీజనబుల్ ఉంది, 600 700 ఉంది. అది బాగుంది, కానీ చాయ్ ఎక్కువ కాస్ట్లీ అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ హ్యూజ్ ఒక షాండిలర్ ఉందన్నమాట, ఒక చాయ్ కెటల్తోని. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. లోపల అంబియన్స్ అంతా బాగుంది. ఇదిగో ఈ కేక్, అమేర్ కేక్ ఉంది కదా, చాక్లెట్ మూస్ కేక్, అది 600 రూపీస్ అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా రకరకాల కేక్స్ అయితే నాకు రీజనబుల్గా అనిపించాయి. ఇక్కడ రకరకాల కేక్లు ఉన్నాయి. మీకు ఏం కావాలి అనుకుంటే అవి హ్యాపీగా కొనుక్కోవచ్చు. నాకు ఇక్కడ ఆ కొనాఫా, దుబాయ్ కొనాఫా చాక్లెట్ ఒకటి ఉంది చూసారా, ఇరిపిన వెంటనే అందులోంచి పిస్తా కొనాఫా అన్నీ వస్తుంది. అది నేను కొన్నాను. అది ఎలా ఉంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తే, అదిగో 300 రూపీస్. బ్రౌనీస్ అన్నీ బాగుంటాయి. అండ్ అది ఈరోజు ఈ వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. బాయ్ బాయ్.